జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి సంబంధించి వాళ్ళు ఎంత అద్భుతంగా ప్రణాళికను రచించి ముందుకు తీసుకెళ్లారు అని తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 నిమిషాల డాక్యుమెంటరీని పొందుపరిచింది. అందులో ఫిషింగ్ హార్బర్లు, దానివల్ల ప్రయోజనం పొందుతున్నటువంటి మత్స్యకారుల వాయిస్ను కూడా జోడించింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఉన్న పాలకులను చూస్తే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నా. నాకు కలిగే ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. దాన్ని ఉపాధికి, ఉద్యోగాలకు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఎందుకు ఉపయోగించుకోలేదు అంతకుముందు పాలకులు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ ఇంత సుదీర్ఘ ప్రాంతం, తీర ప్రాంతం ఉండి మన మత్స్యకారులు గుజరాత్కు వలసలు వెళ్తే నెలలు తిరిగి రాని పరిస్థితి ఉంటుంది. కానీ దీన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోర్టుల మీద, ఫిషింగ్ హార్బర్ల మీద, ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల మీద బాగా దృష్టి పెట్టారు కదా. మొదటి విడతలో 4 ఫిషింగ్ హార్బర్లు, జువలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ. రెండో విడతలో 6 ఫిషింగ్ హార్బర్లు. 2020లో మొదటి విడతలో 4 శంకుస్థాపన చేసి 2024 వచ్చేసరికి జువెలదిన్నె లాంటివి స్టార్టే చేసేసారు. అదేం చిన్నచితకవి కాదు. జువెలదిన్నెలో అయితే దాదాపు 1250 బోట్లను డాక్ చేయొచ్చు. అక్కడ 1250 బోట్లను డాక్ చేయొచ్చు. 43,000 టన్నుల సంవత్సరానికి చేపలను ఫిష్ అక్కడ నుంచి హ్యాండిల్ చేయొచ్చు ఒక జువెలదిన్నె నుండే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు 10 ఫిషింగ్ హార్బర్లు కనుక పూర్తి అయిపోతే సంవత్సరానికి దాదాపు 3 లక్షల టన్నులు అడిషనల్గా చేపల రొయ్యలను పట్టవచ్చు. వలసలు తగ్గుతాయి కదా. గుజరాత్ లాంటి చోటికి వెళ్ళి పట్టుకోవడం, అక్కడ వలసలు వెళ్ళి ఖచ్చితంగా తగ్గుతాయి కదా. ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ రెడీ అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 80,000 మందికి ఉపాధి దక్కుతుంది. ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇది. అండ్ మత్స్యకారుల జీవితాల్లో డెఫినెట్లీ మార్పులు వస్తాయి. ఇటువంటి ఆలోచన అంతకుముందు పాలకులు ఎందుకు రాలేదనేది నాకు చాలాసార్లు డౌట్ వస్తుంది. ఈవెన్ నాకు ఇప్పటికీ గుర్తు, అండ్ వీళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంటరీలో కూడా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు. డెఫినెట్లీ గుజరాత్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళడాన్ని మనం ఎందుకు నిరోధించకూడదు అన్న ఆలోచన నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చాయి. సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని సమర్థవంతంగా యూటిలైజ్ చేసే ప్రయత్నం ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెద్ద ఎత్తున జరిగింది. 4 పోర్టుల దగ్గర నుంచి అట్లా మొదలుపెట్టిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ దగ్గర నుంచి మళ్ళీ వాటి స్టోరేజ్ కోసం అని చెప్పి కోల్డ్ స్టోరేజ్ ఇలాంటివి చాలానే, వాటి స్టోరేజ్ కోసం అని చెప్పి సౌకర్యాలు, కోల్డ్ స్టోరేజ్, ఫిష్ ల్యాండింగ్ పాయింట్లు, జెట్టీలు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు, ఇటువంటివన్నీ కూడా దీనికి అనుసంధానంగా ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు కూడా. కొన్ని విషయాల్లో, ఎస్పెషల్లీ ఇటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను మనం ఖచ్చితంగా అప్రిసియేట్ చేసి తీరాల్సిందే.